ఈమెయిల్ ఐడి 1crore telugu@sunnetwork.in. ఇప్పుడు ఖుదీరామ్ బోస్ పై కొంత నమ్మకాన్ని ఉంచారు. ఇప్పుడు ఒకప్పుడు ప్రఫుల్ల చంద్ర చకీపై ఉన్న నమ్మకాన్ని మార్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. రెడీయా? ఓకే, గుండె దిటవ చేసుకోండి, చూసేద్దాం. అయితే ఆటలో ఉంటారు, లేకపోతే ఆటలోంచి వెళ్ళిపోతారు. ఏది టాప్, ఏది డ్రాప్? సాయి కిరణ్, మౌనిక మనతో ఉన్నారు. భారతీయ స్వతంత్ర సంగ్రామ సమయంలో ఉరికమ్మం ఎక్కిన అత్యంత పిన్న వయస్కుడు ఎవరంటే భగత్ సింగ్ అనుకుని దానిపై 24 లక్షలు పెట్టారు. అవి అలా కిందకి వెళ్ళిపోయాయి. ఖుదీరామ్ బోస్ పై ఇప్పుడు ఇంకా 24 లక్షలు ఉన్నాయి. ప్రఫుల్ల చంద్ర చకీపై ఏమీ లేవు. చూద్దామా? ఓకే. ఏది టాప్, ఏది డ్రాప్? భగత్ సింగ్ గారు 23 సంవత్సరాల వయసులో దేశం కోసం ఉరికమ్మం ఎక్కారు. ప్రఫుల్ చంద్ర చకీ 20 ఏళ్ల వయసులో అయితే ఖుదీరామ్ బోస్ కేవలం 18 సంవత్సరాల 7 నెలల వయసులో ఉరికమ్మం ఎక్కారు. సంచేత మనం పిన్న వయస్కుడు అని ఎవరినైతే అనుకుంటున్నామో ఆయన అత్యంత పిన్న వయస్కుడు అయితే కాదు, అది కూడా చిన్న వయసే. ఓకే, రైట్. ఇప్పుడు మీరు కాసేపు సాయి కిరణ్ అని మర్చిపోండి, మీరు ఆదిత్య. నువ్వు మౌనికవి కాదు, ఇప్పుడు భారతివి. ఇప్పుడు మా ఆదిత్య అన్నీ మర్చిపోయారు, కానీ ఆ స్టైల్, ఆ దర్పం మీరు అలాగే ఉండండి. ఆవిడ ట్రై చేస్తుంది, నేను భారతిని అని, నేను మీ వైఫ్ నన్ను గుర్తు చేస్తుంది. ఆ సన్నివేశం మాకు బాగా నచ్చింది, కొంచెం యాక్ట్ చేసి పెట్టుకో. ఓకే ఓకే, నేను ఎంట్రీ ఇస్తాను. ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఏయ్, సూట్ కేసు ఎందుకు తీసుకున్నావు? మీరు ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు కదా, అందుకే తీసి. నీ పేరేంటి? భారతి. నాకు ఇలాంటివన్నీ నచ్చావు, ప్లీజ్ ఇలాంటివన్నీ చేయకు. ఆదిత్య, నేను నీ భారతిని. మనం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. ఆదిత్య, నన్ను గుర్తుపట్టు. వాట్ ట్రాష్ ఆర్ యు టాకింగ్? మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ఆదిత్య. మనం ప్రేమించాం, పెళ్లి చేసుకున్నాం అని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు, నువ్వు చెప్తున్నావు. నాట్ మీ. ఐ డోంట్ బిలీవ్ దాట్. మీరందరూ చెప్పినంత మాత్రం నేను నమ్మేయాలా? కమాన్ యార్, ఐఎమ్ సచ్ అన్ ఎడ్యుకేటెడ్ గాయ్. నేను నిన్ను ఎలా ప్రేమిస్తాను, ఎలా పెళ్లి చేసుకుంటాను? ప్లీజ్ భారతి, నీ లిమిట్స్లో ఉండు. ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ థింగ్స్. అది అయిపోయింది, కట్. నవ్వేసింది ఆవిడ, కొట్టండి చెప్పండి. ఓకే, ఆటో ప్రయాణం బానే ఉంది, కో అంటే కొట్టి ప్రయాణం ఎలా ఉందో చూద్దాం. జర్నీ చూసేద్దాం. ఆటలో కొనసాగుతున్నారు 24 లక్షలతో. 6వ ప్రశ్నకి చేరుకున్నారు. క్విక్ చేంజ్ ఉపయోగించేసుకున్నారు. ఇక మీకు క్విక్ చేంజ్ అవకాశం లేదు. ఇది 6వ ప్రశ్న, కేర్ఫుల్గా ఆడండి. 7వ ప్రశ్న వరకు చేరడం చాలా ముఖ్యం. ఆల్ ది బెస్ట్. మీ కేటగిరీస్ ఇచ్చేస్తున్నాను. మీ 6వ ప్రశ్న కేటగిరీస్: మహాభారతం రోజులు. మహాభారతం బెటర్ గేమా? ఫుల్గా తెలియదు కానీ ఓకే ఓకే, ఒక 70 ఎపిసోడ్స్ వరకు చేశాను కాబట్టి అంతవరకు తెలుసు. దాని తర్వాత ఏమో క్వశ్చన్స్ అడగండి. మైథలాజికల్ క్యారెక్టర్స్ చాలా చేసిన మీరు, రామకృష్ణ గారు అబ్బాయి, మహాభారతం కొంతే తెలుసు అంటే ఎలా? అదే ఓకే, రోజులు అంటే మళ్ళీ ఏం ఆడతారండి? మహాభారతం. మహాభారతం 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 వీరు ఎంచుకుంటున్న కేటగిరీ మహాభారతం అనే ఈ కేటగిరీకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్: అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన మీ ప్రశ్న
వీరిలో ఎవరు కుంతీదేవి యొక్క చిన్న కుమారుడు? అర్జునుడు, నకులుడు, సహదేవుడు? ఆలోచించండి, ఆడండి. ఈ టైం స్టార్ట్ అయింది. నాకు తెలిసి సహదేవుడే, బట్ నకులుడు సహదేవుడు రెండిట్లో స్ప్లిట్ చేద్దామా? అర్జునుడు కాదా? సహదేవుడు అనుకుంటా కదా, ఇలా పెడదామా? 40 seconds more. సరే, ఆలోచించండి. సహదేవుడి పేరు 30 seconds more. ఇప్పుడు 6 వరకు వచ్చి టేక్ ఛాన్సా? లేకపోతే 2 దాంట్లో పెడదామా? వద్దు. ఓ షిట్, 15 సెకండ్లు. 2 పెడదామా? నామకే వాస్తే 10, అంతే 8, 7, ఓకే ఓకే, 6, నేను చూడలేదు. 5, 4, 3, 2, గుడ్ గుడ్ 1. వీరిలో ఎవరు కుంతీదేవి యొక్క చిన్న కుమారుడు అంటే అర్జునుడిపై మీరేం పెట్టలేదు, నకులుడిపై 4 లక్షలు తీసుకొచ్చారు, సహదేవుడిపై 20 లక్షల రూపాయలు పెట్టారు. సాయి కిరణ్ అండ్ మౌనిక పెట్టేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ మినిట్లో ఇక్కడికి అక్కడికి డబ్బులు మార్చారు. ఒకళ్ళు ఎస్ అనుకుంటున్నారు, ఒకళ్ళు నో అనుకుంటున్నారు. ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు మాకు అర్జునుడు బాగా తెలుసు కానీ వీళ్ళిద్దరితో పెద్ద పరిచయం లేదు. అచ్చా, సో కొంచెం స్లైట్ పరిచయం లేదు. కన్ఫ్యూజన్. ఇప్పుడు నేను కృష్ణుడు ఎక్కువ చేశాను కదా, అర్జునుడితోనే మాట్లాడతాం, మిగతా వాళ్ళతో ఎక్కువ టచ్ ఉండదు మాకు. ఓన్లీ ఎస్ఎంఎస్లో ఎప్పుడో ఒకరు హలో హలో బ్రో, ఐఎమ్ ఫైన్ బ్రో అని పంపించుకుంటున్నాం. సో నాకు తెలిసి సహదేవుడే. సేఫ్టీకి ఎందుకు వచ్చిన గొడవ అని దాంట్లో లైట్గా ఒక చుక్కేసి పెడితే ఒక 4 లక్షలు అక్కడికి వేశారు. మౌనిక ఇంకొన్ని ఎక్కువ కట్టలు తీసుకొచ్చి మళ్ళీ తిరిగి అక్కడికి పెట్టేసాం ఎందుకు? నాకు భారతం గురించి ఎక్కువ తెలీదు, తెలుసు కదా అనేసి వద్దు అంటే వద్దు, నేను చూడలేను తిరిగిపోతే మరి అంత ఓవర్ చేస్తున్నాడని పాపం పెట్టింది మళ్ళీ. ఇది మీ 6వ ప్రశ్న. ఈ ప్రశ్న దాటి చివరి ప్రశ్నకి రావడం చాలా ముఖ్యం. రండి, ముందడుగు వేయండి. ఇదే కరెక్ట్ మనకి. ఇక్కడ ఏ ఆప్షన్ మిమ్మల్ని మా చివరి ప్రశ్న 7వ ప్రశ్నకి చేరుస్తుందో మనం చూడాలి. ఒకవేళ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంటే ఎంత డబ్బులతో వెళ్తున్నారో మనం చూడాలి. చూద్దాం, ఏది టాప్, ఏది డ్రాప్? ఏం సౌండ్ లేకపోతే టెన్షన్. ఓ మై గాడ్, నకుల్ వాట్ బ్రో అలా చేస్తారు? బ్రో అందుకే నేను టచ్లో ఉన్నాను నకుల్తో. నకుల్ నో, నకుల్ నో నో. కాదు మౌనిక, 4 లక్షలు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టాం, చివరిలో పెట్టాం. లక్కీగా మళ్ళీ తీసుకెళ్ళిపోయాం కదా. ఇంకా 4 పెట్టలేదు. పెట్టుంటే నకుల్ అంతా తీసుకెళ్ళిపోయాడు. లేదు, ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. మీరు అది రియలైజ్ అయ్యారా? ఒక నకులుడిలో 4 లక్షలు మీరు కోల్పోయారని అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు మీరున్న టెన్షన్ ఏంటంటే అయితే ఆటలో ఉంటారు, లేకపోతే ఆట వదిలేసి వెళ్ళిపోతారు. ఆటలో ఉంటే 20 లక్షలతో చివరి ప్రశ్నకి చేరుకుంటారు, కాకపోతే 6వ ప్రశ్న వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. చూద్దాం, ఏది టాప్, ఏది డ్రాప్? సహదేవ్ బ్రదర్, నో బ్రదర్. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదే. ఓ షిట్, ఓ షిట్, ఓ షిట్. అర్జునుడు చిన్నవాడా? ఓకే ఓకే. కుంతీదేవి చిన్న కుమారుడు అడిగాం. పాండురాజుకి కుంతి అండ్ మాద్రి 2 భార్యలు. కుంతీదేవికి ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు. నకుల సహదేవులు మాద్రీదేవి పుత్రులు. కుంతీదేవి చిన్న కుమారుడు అర్జునుడు.
పాండవ మధ్యముడు, కుంతి చిన్న కుమారుడు. అలాగే కుంతికి కర్ణుడు కూడా ఉన్నాడు. పాండవుల్లో మనం లెక్కవేయం, కానీ అర్జునుడు చిన్నవాడు. అరే అరే చా 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 చా. ప్రశ్న కుంతీదేవి కుమారుడు అనేది మీరు చదవలా. సో నకుల సహదేవుల్లో ఎవరో ఒకళ్ళు అయ్యుండొచ్చు, పాండవుల్లో చిన్నవాడు అన్నట్టుగా వెళ్ళిపోయినట్టున్నారు కదా సాయి. అవునవునవును, పాండవుల్లో చిన్నవాడు అనుకున్నా. ఐ డెంట్ సీ ద మెలిక. మౌనిక కళ్ళ ముందు అలా వెళ్ళిపోయినాయి. మౌనిక 20 లక్షల రూపాయలు చక్కగా 6వ ప్రశ్న వరకు భారీ అమౌంట్ తెచ్చుకున్నారని ముచ్చటపడుతున్న టైంలో అలా వెళ్ళిపోయినాయి. ఇప్పుడన్నా మాట్లాడవా ప్లీజ్? కానీ లేదు, చాలా చక్కగా ఆడుతూ వచ్చారు. ఉండుంటే ఇంకా బాగుండేది. చక్కగా భారీ అమౌంట్తో లాస్ట్ క్వశ్చన్ వరకు వచ్చిండే వాళ్ళం. ఎక్సైట్మెంట్ మేము మిస్ అయ్యాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీకోసం గిఫ్ట్ హ్యాంపర్స్ ఫ్రమ్ వివెల్. అలాగే సెలబ్రిటీ స్పెషల్ ఎపిసోడ్లో ఈ సెలబ్రిటీస్కి స్పెషల్ గిఫ్ట్ అందిస్తున్నారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఇది మీ ఇద్దరి కోసం. సాయి కిరణ్ అండ్ మౌనిక, థ్యాంక్ యూ సో మచ్. ఆటో భారతి అద్భుతమైన ప్రయాణంతో అద్భుతమైన ప్రేక్షకాదరణ పొందాలని మేము కోరుకుంటున్నాం. ఈ ఎంటర్టైన్మెంట్ని మీ ట్విస్టులు టర్న్లతో ఆటోని జాగ్రత్తగా నడిపించుకుంటూ వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. గుడ్ నైట్ అండ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్. ఆటో భారతి నుంచి వచ్చిన ఆదిత్య అండ్ భారతి అలా వెళ్ళిపోయారు. 6వ ప్రశ్న వరకు వచ్చి అన్నీ చేజార్చుకుని వెళ్ళారు. బట్ మీరు ఇక్కడికి వస్తే ₹1 కోటి గెలుచుకునే అవకాశం ఉంది. ఒకసారి SMS ఆప్షన్స్ గుర్తు చేస్తాను. SMS పంపించేసేయండి. ఇక్కడికి వచ్చే అవకాశం మీ సొంతం చేసుకోవచ్చు. ఆప్షన్ A బ్రహ్మపుత్ర, B గోదావరి, C యమున, D సరస్వతి. తాజ్ మహల్ ఏ నది ఒడ్డున ఉంది? ఇది మీ ప్రశ్న. ఆన్సర్ తెలిస్తే KAK స్పేస్ మీ ఆప్షన్ లెటర్ ABCDలో ఒకటి టైప్ చేయండి. స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ ఊరు టైప్ చేసి మాకు SMS పంపించండి 58585 అనే నంబర్కి. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల పంపించాల్సి ఉంటుంది. అలాగే మీరు పంపించిన SMSలు ర్యాండమ్గా ఒక 10 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి ₹5,000 ఇవ్వడం జరుగుతుంది. ఆ విజేతలు ఎవరో తెలుసుకోవాలంటే ఎల్లుండి మీరు మా వెబ్సైట్ చూడాల్సి ఉంటుంది. www.sunnetwork.in/1 crore. ఈమెయిల్ ద్వారా కూడా మీ ఫోటోగ్రాఫ్స్ అండ్ బయోడేటా మాకు పంపించవచ్చు. మా ఈమెయిల్ ID 1crore@sunnetwork.in. వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండిలో సెలబ్రిటీస్ ₹1 కోటి గేమ్ షో ఆడుతున్నారు. మరో సెలబ్రిటీ జంటతో మీ ముందుంటుంది వివెల్ కో అంటే కోటి నెక్స్ట్ ఎపిసోడ్లో. అంటిల్ దెన్ బై బై అండ్ గుడ్ నైట్.